మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రాంతం నుంచి దక్షిణ మరాఠ్వాడ, ఉత్తర తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ నెల 27 వరకు పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్రంలో వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, వెదర్ అప్డేట్స్ ఏంటి కిరణ్? పూర్తిగా నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో కేరళను తాకేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత వారం నుంచి కూడా అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఇటు అరేబియా సముద్రం తూర్పు ప్రాంతంలో పూర్తి స్థాయిలో విస్తరించాయి. అవి కూడా ఈ నెల 27న పూర్తి స్థాయిలో ఇటు కేరళను తాకేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్పినటువంటి నేపథ్యంలో అంతకంటే ముందే అదే మాదిరిగా కనుక చురుగ్గా కదిలినట్టయితే కేరళను కూడా మరో 2-3 రోజులు తాకే అవకాశం ఉందని కూడా గతంలో హైదరాబాద్ వాతావరణ శాఖ, భారత్ వాతావరణ శాఖ కూడా చెప్పింది. అయితే మరో 24 గంటల్లో కేరళను కూడా తాకేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే అల్పపీడనం కారణంగా ఇటు రాష్ట్రంలో కావచ్చు, పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తా ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో అల్పపీడనం కాస్త ఏదైతే వాయుగుండంగా మారినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నెల 27న మరొక అల్పపీడనం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉండగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. ఇటు రైతులకు సంబంధించిన ఒక శుభవార్తనైతే అందించింది. పూర్తి స్థాయిలో జూన్ మొదటి వారంలోనే ఇటు తెలంగాణను కూడా తాకేటువంటి అవకాశాలు. ఎందుకంటే మరో 24 గంటల్లో కేరళను తాకిన తర్వాత మరి కొద్ది రోజులు, అంటే దాదాపు ఒక 4-5 రోజుల్లోనే తెలంగాణ కూడా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వాతావరణ శాఖ కూడా ఈ అలర్ట్ కూడా జారీ చేసింది. 27న మరొక అల్పపీడనం, అంటే పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడికక్కడ 4-5 డిగ్రీలు కూడా తగ్గినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి 3-4 రోజుల్లోనే తెలంగాణ కూడా ఈ ఏదైతే నైరుతి రుతుపవనాలు కూడా విస్తరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.